రైట్, మనతో పాటు తుంగ బాలన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏందన్న, ఇప్పుడు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే భ్రష్టు పట్టిస్తారని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని అంశాలు చూస్తా ఉన్నాం. ఏం చెప్తారు మీరు దీని గురించి? మార్చి 13వ తారీఖు 2025 ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చీకటి రోజు. ఆ రోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల చేత విద్యాశాఖ మంత్రి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖ మంత్రి ఉండడం, ఈ అధికారుల చేత ఒక ప్రకటన ఇప్పించింది. ఎటువంటి ధర్నాలు రాస్తారోకోలు మీరు ఏమి చేయకూడదు విద్యార్థులు అని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంటే ఆ రోజు ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది ఎస్సీ ఎస్టీ పేద మైనార్టీ వర్గాలు అగ్రకున్న పేదలందరూ కూడా చదువుకున్నటువంటి ఎంతోమంది ఇలా పేదలు విద్యార్థులంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి ఇతర దేశాలకు పోయినటువంటి ఘనత ఉస్మానియా యూనివర్సిటీ. ఆనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, వందే మాతరం ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక వేదికగా ఉన్నది. ఇవాళ అటువంటి యూనివర్సిటీలను ఒక సర్క్యులర్ జారీ చేసి ఇలా విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు చేసుకుంటాం అంటే, విద్యార్థులు అన్నం లేదు, అన్నం బాగలేదని అడగడానికి అర్హత లేదా, మాకు సరిగ్గా వాటర్ వస్తలేవని అడిగే పరిస్థితి లేదా, మాకు హాస్టల్లో సరిగ్గా వసతులు లేవని చెప్పి అడిగే పరిస్థితి లేకుండా ఏది కూడా ఉండకూడదు, ఎవరు కూడా అడగకూడదు. మేము ఏది పెడితే అది తినాలే, మేము ఏది ఇస్తే అది చదవాలని చెప్పేసి ఒక డిక్టేషన్షిప్, ఒక మోనార్కు, ఒక నయా దేశ్ముఖ్ లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఇలా చూస్తుండు. ఆయనే విద్యాశాఖ మంత్రి కదా, ఆయన కన్సర్న్ లేకుండా విద్యాశాఖ మంత్రి కన్సర్న్ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ సర్కులర్ ఇస్తారండి? ఇస్తారా? విద్యాశాఖ మంత్రి ఆయనే ఒక పక్క చెప్తున్నాడు కదా, అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, వీసీ ఇచ్చినటువంటి సర్కులర్కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే బీఆర్ఎస్ దీన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద అని చెప్తా ఉన్నారు. ఇలా వీసీ ఎవరండి? విద్యాశాఖలో బాధ్యులే కదా. ఒక వీసీ అనేట ఆయన ఒక విద్యాశాఖ మంత్రికి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక సర్కులర్ జారీ చేస్తారండి? ఇలా ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి సర్కులర్ రాలేదు. ఇలా తెలంగాణ వచ్చినాక ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఈ సర్కులర్ ఆయనకు తెలియకుండా ఏ విధంగా వస్తుందండి? ఆయనకు తెలిసే ఆయనతోనే ఈ సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కావాల్సి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఒక వీసీగా విద్యాశాఖ మంత్రి నోటీసులు పెట్టి ఒక సర్కులర్ ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి సర్కులర్ ఇవ్వలే. ఎందుకంటే అనేక విద్యార్థి సంఘాలు ఉంటాయి. అనేక విద్యార్థి సంఘాలతో పాటు ఇక్కడ అనేక కుల సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలకు ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి ఇక్కడ విద్యా వ్యవస్థకు అనుగుణంగా విద్యార్థి సంఘాలు ఉంటాయి. వాటిని ఇలా అణచివేయాలనే ఒక ధోరణితోని, అంటే ఇలా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా, అవి వీలేదు. ఇక్కడ విద్యార్థి సంఘాలను మూసేస్తే ఇక్కడ ఎక్కడ ధర్నాలు జరగవు, నన్ను అడిగేటోడు ఉండని చెప్పేసి ఈయన ఒక కుట్ర బుద్ధితో, అంటే విద్యా కోసం పూర్తిగా ఈయనకు అవగాహన లేక ఈయన చేస్తున్నటువంటి కుట్రలు, ఈ కుట్రల్లో భాగం ఇలా విద్యా వ్యవస్థ మీద పూర్తిగా చిన్న భిన్నమైంది. ఇలా విద్యాశాఖ మంత్రి లేకపోయి ఇలా కనీసం ఏంటంటే రివ్యూలు పెట్టక ఇలా ఎస్ఎస్సి పేపర్ 3-4 సార్లు లీకేజ్ అయినటువంటి పరిస్థితులు. అంటే ఇలా విద్యా వ్యవస్థ ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే చిన్న భిన్నమైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకున్నంత వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక దీక్ష చేస్తుంటే, ఇలా దీక్ష మనం చూస్తున్నట్టయితే కనీసం మ్యాట్ కూడా వేసుకునియకుండా, పర్మిషన్ ఇవ్వకుండా ఇలా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. అంటే ఇలా ఏంది, ఇలా నిరంకుశ పాలన, పోలీసులను పహారా మొత్తం తెల్లార వరకు ఎవరు ఏం చేస్తారంటే పొద్దుగా లేస్తే పోలీసులు అరెస్ట్తో ఇలా విద్యార్థి నాయకులు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇలా దీక్ష చేసుకుంటామంటే ఎర్ర టెంట్లో ఒక మ్యాట్ కూడా వేయలేని పరిస్థితి ఇలా ఎవరిది అంటే యూనివర్సిటీ పరిస్థితులు అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది వెనక్కి తీసుకున్నంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాం. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుస్తాం. ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో మార్చి 13వ తారీఖు ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకున్నంత వరకు కూడా పోరాటం ఆగదు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన నైతిక బాధ్యత వహించాలా. ముఖ్యమంత్రిగా ఈ విద్యాశాఖలో ఇచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారన్న, ఇచ్చినటువంటి సర్క్యులర్ మీద అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఆ సర్క్యులర్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు, ఏం చెప్తారు మీరు? మేము ముందుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకునేది ఏంటంటే, ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ని గత నెల రిజిస్టర్ గారు ఈ నెల 13వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ వాతావరణం సంచుకుంటుంది. ప్రతిపక్షాలు తావు లేకుండా చేయండి. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రభుత్వాలు నిర్బంధాలకు గురి చేయడం వల్ల అధికారానికి దూరమైనాయి. అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క పోరాటంతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ యొక్క విద్యార్థుల పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కింది. ఇవి విద్యార్థుల యొక్క కృషితోనే నేడు గద్దెకెక్కిన ప్రభుత్వం విద్యార్థులపై ఉక్కుపదాలు ఒక మా దళిత విషయాలను పెట్టి మా మీదనే ఉక్కుపదం మోపాలని చూస్తున్నారు. కాబట్టి ఈ వెంటనే అప్రజాస్వామిక సర్క్యులర్లను వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాము. అది ఇప్పటిదాకా కూడా అంటే ఈ సర్క్యులర్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రభుత్వానికి సర్క్యులర్కి సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారి మహేష్ కుమార్ గౌడ్ గారి, అట్లాగే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ నూకమల్ల వెంకటస్వామి గారికి కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మన అసెంబ్లీ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యమైన కూనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీ వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపించడం జరిగింది. ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ విద్యార్థులకు అక్కడ చదువుకునే వాతావరణం కల్పించాలా, ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని
అక్కడ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్కిల్ని రద్దు చేయండి. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ ప్రొఫెసర్ లేరు, విద్యా వాతావరణం అంతా బ్రష్ పట్టింది, మౌలిక వసతులు ఉన్నాయి అన్ని. కన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యం గురి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి క్రియాశీలకంగా పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీని అన్ని అంగుళాలతో విద్యా వాతావరణాన్ని విద్యార్థులకు అన్ని మెరుగైన వసతులు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. రైట్, ఏం చెప్తారన్న మీరు ఇచ్చినటువంటి సర్కులర్ మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం? ఒక పక్క ప్రభుత్వానికి ఈ సర్కులర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మన ఛానల్ ద్వారా చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి, యూనివర్సిటీ యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదు, బాధ్యత లేదు. అంటే ఓయూ విద్యార్థులు సమస్యల మీద కొట్లాడతారు, విద్యార్థి నాయకత్వం సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలా. అదేవిధంగా 2025 పిహెచ్డి నోటిఫికేషన్లో పిహెచ్డి సీట్లను పెంచాలని అడిగినాం. 2018 విద్యార్థులకు ఎక్స్టెన్షన్ చేయాలని అడిగినాం. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్స్ జరగలేదు, ఇది జరగాల. ఇవన్నీ చేయాలని చెప్పేసి విద్యార్థి నాయకులు అడుగుతారు. ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నదే విద్యార్థి సమస్యల మీద మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు. అంటే సమస్యలను అడగొద్దు అని చెప్పడం అంటే మేము నియంతృత్వంగా పరిపాలన చేసుకుంటాము. రానున్న రోజుల్లో భవిష్యత్తు వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను అందించకుండా, ఇప్పుడు మారుమూల గ్రామాల నుంచి వస్తారు కదా, ఈ విద్యను అందించనీయకుండా చేసే కుట్ర అంటున్నాం. కాబట్టి ప్రజాప్రభుత్వం అంటుండ్రు రేవంత్ రెడ్డి, ఇక్కడనే నియంతృత్వం అవుతా ఉన్నది. ప్రజలు చిత్తశుద్ధితోటి లేకపోతే తిప్పికొడతారు, ఎన్నికల్లో మళ్ళీ ఓడిస్తారు. వీసీ గారు ఉన్నారు, రిజిస్టర్ గారు ఉన్నారు, ఓఎస్డి గారు ఉన్నారు. మీరు నిజ నిజాలని తెలుసుకోండి, బయటికి రండి, మాట్లాడండి. ఇప్పుడు కానీ మీరు తెలుసుకోలేకపోతే ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమంలో ఒక డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన, డాక్టర్ నలిగంటి శరత్ చౌదరి గారి పక్షాన మా పోరాటం ఉంటుందని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. చెప్పన్నా, అంటే ఒక పక్క ప్రభుత్వం దగ్గరనే ఉంది విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. అయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఇంకా యూనివర్సిటీలో ఇలాంటి అంశాలు ఏంది, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 13-15 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఏదైతే సర్కులర్కు అగెనెస్ట్గా వ్యతిరేకంగా 15 రోజులకు రోజుకో కార్యక్రమం ద్వారా ఈరోజు ఆల్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 16 మాసాలు అయింది. ఈ 16 మాసాలలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండా మీరు గ్యారంటీ 6 హామీలు ఇచ్చారు కదా, 7వ హామీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాదు, కాకీల పాలన నడుస్తూ ఉంది, ఎమర్జెన్సీ పాలన నడుస్తూ ఉంది. పార్లమెంటులో ఏమో రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, రాజ్యాంగం కూనైంది అంటాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అండి? ఇంత కూనైతుంది, రాజ్యాంగం పరిరక్షించబడుతుందా? 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అనేకమైనటువంటి పోరాటాలకు, అనేకమైనటువంటి ఉద్యమాలకు, అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపేదే ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి గడ్డకు నువ్వు సంఖ్యలు విధిస్తా అంటే ఉస్మానియా పులిబిడ్డలైనటువంటి బిడ్డలము 100% డెఫినెట్గా పోరాటం చేస్తాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనజాతర పేరు మీద అడ్డదారిలో వచ్చి మీరు ఏదైతే అనేకమైనటువంటి మసుబూసి మారకాయ చేసే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి, ఉస్మానియా యూనివర్సిటీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంఖ్యలేసే విధంగా నీ పరిపాలన ఉందంటే ఉద్యమాల పురిటిగడ్డ, అనేకమైనటువంటి పోరాట స్ఫూర్తిగడ్డ. ఆ గడ్డను మీద ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి నిర్బంధాలకు వ్యతిరేకంగా, ఆ సర్కులర్కు వ్యతిరేకంగా 100% మేము పోరాటం చేస్తాము. మాకెందుకంటే అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో, అనేకమైనటువంటి పోరాటాలు చేసిన సందర్భంలో డెఫినెట్గా మా పోరాటం ఆగదు. వెంటనే సర్కులర్ పాడాలి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, అదే ఉస్మానియా యూనివర్సిటీ కూడా నీ బట్టలిప్పి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నీ పతనం స్టార్ట్ అయింది, ఈ గడ్డ నుంచే నీ పతనం స్టార్ట్ అయిందిగా ఓ ఉద్యమకారునిగా నేను హెచ్చరిస్తా ఉన్నా.